కాలేజ్ లైఫ్, నా ఫస్ట్ బైక్. కొత్త అలవాట్లు, అందులో ఒకటి ముఖ్యమైనది సిగరెట్, విచ్ కాంట్ బి అవుట్ ఆఫ్ మై సోల్ అండ్ ఫింగర్స్. వీడే నా గురు అఖిల్, హూ థాట్ మీ దిస్ స్పెషల్ హ్యాబిట్. నాకు తెలిసి వీడు మనలా కామన్ పర్సన్, కానీ వేరే వాళ్ళు వీరి గురించి ఏమనుకుంటున్నారో కాస్త వినండి. అఖిల, వాడి గురించి చెప్పాలంటే వాడు సిగరెట్ తాగే ఖర్చుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజీగా బతికేయచ్చు. వాడితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక క్యారెక్టర్ గురించి పరిచయం చేయాలి. వాడే ఈశ్వర్. ఈశ్వర్ నాకు అఖిల్కి బెస్ట్ ఫ్రెండ్. ఈశ్వర్ అఖిల్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఈశ్వర్ ఆలోచనల అఖిల్ చేత ఎలా సిగరెట్ మానిపించాలని దాని గురించి ఎప్పుడూ తాను ఆలోచిస్తూ ఉంటాడు. సిగరెట్ తాగ మాత్రం హెల్త్ స్పాయిల్ అయింది. పోరా వాడిని నాకు చెప్పమాకు. మామ, టెల్ మీ వన్ గుడ్ రీజన్ వై యూ స్మోక్ రా. ఏమోరా, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇది ఉన్నది ఏలంతా, కానీ కిక్కిచ్చేది ఒళ్ళంతా. అరే కానీ ఈ మాదిరిగా సిగరెట్లు తాగితే హెల్త్ స్పాయిల్ అవ్వదారా? ఏమోరా, నువ్వు ఎప్పుడైనా చూసావా ఆ నోరు నుంచి బ్లడ్ రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, అట్లీస్ట్ తల తిరగడం కానీ చూసావా? లేరా. ఈ మధ్య సర్వే చూశాను రా, 80% స్మోకర్స్కి క్యాన్సర్ రాదంట. అంటే 80% నాన్ స్మోకర్స్కి క్యాన్సర్ వస్తుందంట. సో హ్యాపీ. అయినా సరే నేను నీ హెల్త్ గురించే కదరా చెప్పేది. ఏమోరా, నాకు ఇలానే హ్యాపీగా ఉంది, నేను ఇలానే ఉంటా. అరే నువ్వనే చెప్పరా సిగరెట్ తాగొద్దని. అఖిల్, సిగరెట్ తాగొద్దా? మళ్ళీ మార్చలేను రా. చెస్ట్ పెయిన్ రావడం, అట్లీస్ట్ తల తిరగడం కానీ చూసావా? నోరు నుంచి బ్లడ్ రావడం కానీ. Mr. Ishwar, your reports just came in. What's wrong with him, doctor? Yes, doctor. What's wrong with me? Please tell me, doctor. I don't know how to tell you this. It's a cancer. No, doctor. I think you are mistaken. I think you misplaced some reports with other. Please check in, doctor. Listen me, Ishwar. ఒకటి 10 సార్లు చెక్ చేస్తాం. ఒకటి 10 సార్లు చెక్ చేసి రిపోర్ట్ ఫైల్ చేస్తాం అన్నమాట. ఇట్స్ ఏ క్యాన్సర్ ఇష్యూ. But doctor, I never smoke or drink, doctor. ఇట్స్ ఏ క్యాన్సర్ ఇష్యూ. దెర్ ఈజ్ నో పర్టికులర్ రీజన్. మేబీ నువ్వు తాగుండకపోవచ్చు, నీ పక్కన వాళ్ళు తాగున్న వాళ్ళు సరే నీకు వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. మేబీ యువర్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు నేను సిగరెట్ ఎందుకు తాగొద్దన్నాను తెలుసారా? ఎక్కడ నువ్వు నాకన్నా ముందే నన్ను విడిచి వెళ్ళిపోతావని. కానీ ఇప్పుడు ఆ బాధ లేదురా. కానీ ఇది అన్యాయం కాదారా? అదే చివరిసారి వాడిని చూడడం. వాడి పేరెంట్స్ ట్రీట్మెంట్ కోసం యూఎస్కి తీసుకెళ్లారు. అతను ఎప్పుడు కాంటాక్ట్ చేయదలుచుకోరు, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి విషయం వినాల్సి వస్తుందని భయం వేసేది. అప్పుడప్పుడు మా ఫొటోస్ వీడియోస్ షూట్ చేసి అతని పాత ఇమెయిల్ ఐడికి పంపించేవాళ్ళు. హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. హాయ్ రాయేషు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నావు. యూ గాట్ జాబ్స్ అండ్ నేను రెస్పాన్సిబుల్ నావు. సిగరెట్ అస్సలు తాగట్లేదు.